యూట్యూబ్లో ఒక కొత్త అప్డేట్ వచ్చింది. ఇంతకుముందు ఏంటంటే మనము సోషల్ మీడియా లింక్స్, అది యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇంకేదైనా టెలిగ్రామ్ కావచ్చు, ఇంకేదైనా మన లింక్స్ యూట్యూబ్ ఛానల్కి పెట్టాలంటే క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి పెట్టేవాళ్ళం కదా. కానీ ఇప్పుడు మనకు యూట్యూబ్ ఒక కొత్త ఫీచర్ని, కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. మనం ఏం చక్క మన యొక్క సోషల్ మీడియా లింక్స్ అన్ని చాలా సింపుల్గా మన యొక్క వైటీ స్టూడియో నుంచి పెట్టుకోవచ్చు. మన సింపుల్గా దానికి టైటిల్ ఇచ్చేసి ఏం చక్క లింక్ని అక్కడ పేస్ట్ చేసామంటే మనకైతే అక్కడికి వెళ్ళి పెట్టుకోవచ్చు. దాంతోపాటు చాలా సింపుల్ ప్రాసెస్. ఈరోజు వీడియో తెచ్చుకున్నాము మన వైటీ స్టూడియో నుంచి మనకు సోషల్ మీడియా లింక్స్ మొత్తం ఎలా పెట్టుకోవాలో తెచ్చుకున్నాం. ఓకేనా, స్కిప్ చేయడం మన లాస్ట్ నుండి నా మొబైల్లో స్క్రీన్ రికార్డింగ్ అయితే ఆన్ చేశాను. ఆన్ చేసి ఇప్పుడు నా మొబైల్లో ఉన్న క్రియేటర్ స్టూడియో, వైటీ స్టూడియో ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన వెంటనే నెక్స్ట్ మనకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది కదా. సింపుల్గా మీ మొబైల్లో ఉన్న యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, రైట్ సైడ్లో ఈ యొక్క లోగో పైన క్లిక్ చేయండి. ఓకే, లోగో పైన క్లిక్ చేసిన వెంటనే పెన్సిల్ మార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ఇంటర్ఫేస్ చూడండి, ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ కింద చూసుకుంటే హ్యాండిల్ అని చెప్పింది, హ్యాండిల్ ఉంది. దాంతోపాటు డిస్క్రిప్షన్ కింద లింక్స్ అని చెప్పింది చూడండి, ఇక్కడ యాడ్ లింక్స్ అని చెప్పింది కదా. పక్కన పెన్సిల్ మార్క్ ఉంది. ఈ పెన్సిల్ మార్క్ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ ఉంటుంది, యాడ్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ మీరు సింపుల్గా ఏం చక్క మీరు మీ యొక్క సోషల్ మీడియా లింక్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ ప్లేస్ యాడ్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇక్కడ నేను ఫస్ట్ మీకు ఒకటి ఇచ్చి చూపిస్తాను, మీరు మొత్తం మెల్లమెల్లగా అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ YOU యూట్యూబ్ అని ఇచ్చేసి ఇక్కడ సింపుల్గా నేను నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళేసేసి స్టెక్ ఎందుకు అని చెప్పి సెర్చ్ చేసి ఈ యొక్క ఛానల్ అయితే నేను కాపీ చేసుకుంటాను. కాపీ లింక్ పైన క్లిక్ చేసి ఇక్కడ వచ్చి నేను పైన టైటిల్ దగ్గరనేమో ఒక సోషల్ మీడియా పేరు ఇవ్వాలా. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఉందనుకో, యూట్యూబ్ ఉంటే ఆ టైటిల్ కూడా యూట్యూబ్ అని ఇచ్చేయాలా. కింద యాడ్ URL అని చెప్తుంది కదా, అక్కడ దాని యొక్క లింక్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి డన్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ పైన సేవ్ అని చెప్తుంది కదా, సేవ్ పైన క్లిక్ చేస్తాను. ఓకేనా, సేవ్ పైన క్లిక్ చేస్తే మనకైతే సేవ్ అయితే అయిపోయింది. చూడొచ్చు కదా, లింక్స్ అని చెప్పింది, యూట్యూబ్ అని చెప్పింది. దాంతోపాటు మళ్ళీ ప్లేస్ ఐకాన్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ యాడ్ ప్లస్ యాడ్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ INSTA ఇన్స్టాగ్రామ్ ఇచ్చేసి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లింక్ చేయాలన్నమాట. లింక్ అని చెప్పి వస్తుంది. కాపీ పైన క్లిక్ చేసుకోండి. ఓకేనా, కాపీ ఉంటుంది, దాంతో షేర్ ఉంది, దాంతో డౌన్లోడ్ ఉంది. కాపీ పైన మనం పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి డన్ పైన క్లిక్ చేసేసి సేవ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు 2 లింకులు అయితే సేవ్ పైన క్లిక్ చేద్దాం. ఎవరైనా మన ఛానల్కి వచ్చి మోర్ లింక్ పైన క్లిక్ చేస్తే వారికి అయితే చూడండి ఇక్కడ లింక్స్ కింద యూట్యూబ్ ఇలా ఉంటుంది, యూట్యూబ్ ఇలా కనిపిస్తుంది. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ అయితే వాళ్ళకైతే ఇలా కనిపిస్తుంది. ఇలా మనం లింక్స్ అయితే యూట్యూబ్లో కొత్తగా వచ్చిన ఫీచర్స్ దీని ద్వారా అయితే మనం సెట్ చేసుకోవచ్చు. చాలా మంచి ఫీచర్స్, చాలా మంచిగా ఉన్నది. అండ్ ఫ్రెండ్స్, ఇది వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సైనింగ్ అప్. జై హింద్, వందే మాతరం.